దివ్యాంగుల పెన్షన్ని మాట ఇచ్చిన విధంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి 6,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఆ దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచాలన్న విషయంలో అప్డేట్ తెలుసుకుందాం. దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచాలని ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి మందకృష్ణ మాదిగ మరియు విహెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడడం అయితే జరిగింది. దివ్యాంగుల స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ కూడా కల్పించాలని, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 19న హైదరాబాదులో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జి బిర్రు మహేందర్ మాదిగ, విహెచ్పిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు తాళ్లపల్లి కుమార్, మంచోజు చంద్రమౌళి, బానోతు భద్రునాయక్, సుంకేసి సుజాత, మారపాక రవీందర్, మాచర్ల బాబు, పశుల సారలక్ష్మి ఇంకా మిగతా వాళ్ళు కూడా పాల్గొన్నారండి. అయితే ఈ యొక్క 6,000 పింఛన్తో పాటుగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కూడా కల్పించాలి దివ్యాంగులకని డిమాండ్ చేశారు. ఆ ప్రకారం దివ్యాంగులకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు తుడుం రాజేందర్, రాష్ట్ర అధ్యక్షుడు దైనంపల్లి మల్లికార్జున్ అయితే డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వారితో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నరసింహరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి బత్తుల వెంకటనాలు మాట్లాడారండి. దివ్యాంగుల హక్కుల కోసం జాతీయ వేదిక వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు అడ్రరాజు, సుధమల్ల, ప్రశాంత్, జానీ లాబ్రం పాల్గొన్నారు. మొత్తానికి ఏదేమైనా దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కొంతమంది మన మందకృష్ణ మాదిగ లాంటి వారు సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారండి. ఈ యొక్క డిమాండ్ వారి యొక్క శ్రమ ఫలించి దివ్యాంగులకు 6,000 పెన్షన్ పెంపు దిశగా ప్రభుత్వం ప్రయాణిస్తుందని ఆశిద్దాం.